హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనము ఈ చీరకి శారీ కుచ్చుళ్ళు సిల్క్ థ్రెడ్తో ఎలా వేసుకోవాలనేది చూపిస్తానండి. నేను పార్ట్ 1లో ఈ శారీ కుచ్చుళ్ళ కోసం డిజైనర్గా రింగ్స్ ఎలా చేసుకోవాలనేది పార్ట్ 1లో పెట్టాను. సో మీరు అది వీడియో చూడకపోతే నేను కింద లింక్ అనేది ఇస్తానండి డిస్క్రిప్షన్లో. ఒకసారి ఆ వీడియో అయితే చూసి దీనికి కుచ్చుళ్ళు అయితే వేసుకోండి. ఈ డిజైన్ వేసుకోవాలి అనుకుంటే పార్ట్ 1 మాత్రం తప్పకుండా చూడాలండి. సో ఈరోజు వీడియోలో శారీ కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలనేది చూపిస్తాను. ఈ శారీ వచ్చేసి మనకి గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఉందండి. ఈ శారీ వచ్చేసి చాలా కడాగా ఉంటుంది. దీనికి ఎలా ప్లీట్స్ పెట్టుకోవాలనేది నేను వేరొక వీడియో అయితే చేస్తానండి. ఇలాంటి చాలా కడాగా ఉండే శారీస్ మనం ఎలా ప్లీట్స్ పెట్టుకోవాలి అనేది. సో ఫస్ట్ అయితే ఈరోజు వీడియోలో శారీ కుచ్చుళ్ళు ఎలా వేసుకోవాలనేది చూసేద్దాము. ఫస్ట్ అయితే శారీ అయితే తీసుకోవాలి. శారీకి మనకి పళ్ళు సైడు ఒకవేళ మీరు జిగ్జాగ్ చేసుకుంటే జిగ్జాగ్ చేసుకోవచ్చండి. నేనైతే మిషన్ పైన ఇలాగైతే కుట్టు అయితే వేసేసుకున్నాను. కొంచెం దగ్గరలో మడత అనేది పెట్టుకొని నేను ఇలా స్టిచ్ చేసేసుకున్నానండి. సో ఇప్పుడైతే మనము డిజైన్ అయితే ఎలా చేసుకోవాలి అనేది శారీ కుచ్చుల కోసం చూసేద్దాము. మనం ప్రిపేర్ చేసుకున్న రింగ్స్ అనేవి తీసుకోవాలండి. మీరు రింగ్స్ అనేవి ఎడ్జ్లో అంటించుకోకూడదు. ఎడ్జ్లో అంటించుకుంటే మనకంత ఫినిషింగ్ అనేది నీట్గా ఉండదండి. కొంచెం మీకు ఆ లైన్ కనిపిస్తుంది కదా, పింక్ అండ్ ఇక్కడ సిల్వర్ కలరు. సో దాని తర్వాత మీరు మార్కింగ్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను 2 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకుంటున్నాను. ఇలాగ మీరు 2 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. మనకి పళ్ళు మొత్తం కూడా ఒకవేళ మీకు ఇంకా దగ్గరగా చేసుకోవాలి అనుకుంటే 1.5 ఇంచులో అయితే పెట్టుకోండి. కాకపోతే 2 ఇంచెస్లో పెట్టుకుంటేనే మనకి ఈ డిజైన్ అనేది చాలా నీట్గా కనిపిస్తుందండి. లాస్ట్కి ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో నేను 2 ఇంచెస్ దగ్గర అయితే మార్క్ అయితే చేసేసుకున్నాను. ఈ మార్కింగ్ అనేది మామూలు చాక్ పీస్తో కనుక మీరు గీసుకుంటే మనము చేసే కొద్దీ కూడా అది చెరిగిపోతూ ఉంటుందండి. సో అలా కాకుండా ఇలాంటి పెన్సిల్ కానీ లేకపోతే మనకి మిషన్కి బ్లౌజ్కి మార్కింగ్ చేసుకుంటాం కదా, సో ఆ చాక్ పీస్ అయినా తీసుకుంటే ఈ మార్కింగ్ అనేది మనకి అసలు చెరిగిపోకుండా ఉంటుంది. సో మీరు చాక్ అనేది కానీ లేకపోతే ఇలా పెన్సిల్ అయినా కూడా తీసుకొని మార్క్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న రింగ్స్ అనేవి తీసుకొని మనము ఎక్కడైతే మార్కింగ్ అనేది చేసుకున్నామో ఆ మార్కింగ్ అటుకి ఇటుకి సెంటర్లో మీరైతే అంటించుకోవాలండి. అంటే ఇప్పుడు మనకి 2 ఇంచెస్ దగ్గర లైన్ గీసుకున్నాం చూడండి, ఆ లైన్కి సెంటర్లో ఆ లైన్ సెంటర్లో వచ్చే విధంగా రింగ్స్ అనేవి అంటించుకోండి. ఇక్కడ రింగ్స్ అనేవి మనకి మీరు చేసుకునేటప్పుడే తెలుస్తుందండి. మనకి ఫ్లాట్గా అయితే ఉంటుంది ఒక సైడు, ఇంకొక అంటే వెనక సైడ్ ఫ్లాట్గా ఉంటుంది. ఫ్లాట్గా ఉన్న సైడు గమ్ అప్లై చేసుకొని మనం మార్క్ చేసుకున్న దగ్గర అయితే మీరు అంటించేసుకోవాలి ఈ రింగ్స్ అన్నిటినీ కూడా. ఈ రింగ్స్ అన్నీ కూడా అంటించేసుకొని పూర్తిగా డ్రై అవనివ్వండి. ఇవి పూర్తిగా ఆరిపోయిన తర్వాత మీరు నెక్స్ట్ ప్రాసెస్ అనేది కుచ్చుళ్ళు వేసుకోవాలండి. ఒకవేళ పూర్తిగా ఆరకుండా మనం వెంటనే కుచ్చుళ్ళు వేసేసుకోవాలి అనుకుంటే ఇది మనము లోపల హోల్ అనేది చేస్తాం కదా ఈ రింగ్ లోపల, అవి ఊడిపోతాయండి. సో పూర్తిగా డ్రై అవనివ్వాలి. కనీసం ఒక 8 to 10 అవర్స్ అయినా డ్రై అయితే బాగుంటాయండి. ఒకవేళ మీరు నైట్ టైము ఇక ఈ రింగ్స్ అనేవి అంటించేసుకొని మస్టర్ రోజు మిగతా ప్రాసెస్ అనేది చేసుకోవచ్చండి. లేకపోతే మార్నింగ్ అంటించేసుకొని ఈవినింగ్ కూడా ఈ ప్రాసెస్ అయితే చేసుకోవచ్చు. కాకపోతే పూర్తిగా డ్రై అవనివ్వాలండి. ఈ శారీ కుచ్చు డిజైన్ అయితే చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఏ కలర్ కాంబినేషన్కైనా కూడా చాలా బాగుంటాయి. ఒకవేళ మీరు తీసుకున్న శారీ అనేది గోల్డ్ కలర్ అయితే మీరు ఇక్కడ గోల్డ్ కలర్లో బీడ్స్ అనేవి తీసుకొని సిల్వర్ కలర్లో రింగ్స్ తీసుకోండి. లుక్ చాలా బాగుంటుంది. సో నేను ఇలానే మొత్తం కూడా అంటించేసుకున్నాక పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము ఈ బీడ్స్ అనేవి ఉన్నాయి కదా, ఈ బీడ్స్కి అయితే మనం స్టిచ్ చేసుకోవాలి. సో మనకి జిగ్జాగ్ ప్యాటర్న్ వస్తుంది కదండి, జిగ్జాగ్ ప్యాటర్న్లో మనకి పైకి బీడ్ కనిపిస్తుంది కదా, ఆ బీడ్ని మనం శారీకి స్టిచ్ చేసుకోవాలి. మీరు పూర్తిగా బీడ్కి మధ్యలో గ్యాప్ ఇవ్వకుండా మొత్తం కూడా స్టిచ్ చేసుకోవచ్చండి. నేనైతే మొత్తం కూడా గ్యాప్ ఇవ్వకుండా స్టిచ్ చేసుకున్నాను. ఒకవేళ మేము ఇలా చేసుకోలేము, మొత్తం కూడా చేయలేము అనుకుంటే బీడ్కి మధ్యన గ్యాప్ ఇచ్చుకుంటూ మీరు ఇక్కడ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుందని అనుకుంటున్నాను. ఈ బీడ్స్ అనేవి ఈ శారీకి మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయండి. సో ఎప్పటికీ కూడా ఊడిపోకుండా స్టిఫ్గా అయితే ఉంటాయి. నేను చెప్పాను కదా, నేను మొత్తం బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోకపోతే అక్కడక్కడ స్టిచ్చెస్ అయితే వేసుకోండి. పూర్తిగా స్టిచ్ వేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందండి. నేనైతే పూర్తిగా ఇలానే మొత్తం శారీ పళ్ళు మొత్తం కూడా నేను ఇలా బీడ్స్ అన్నిటిని కూడా స్టిచ్ చేసుకున్నాను.
ఇలా బీడ్స్ అన్నిటినీ కూడా స్టిచ్ చేసేసుకున్నాక బ్యాక్ సైడ్ అనేది మనం ఒక 2-3 ముళ్ళు అనేవి టాకాలు అనేవి వేసేసుకోండి. సో ఇలా వేసుకుంటే మనకి ఊడిపోకుండా ఉంటాయి. సో చూసారు కదండి, నేనైతే పళ్ళు మొత్తం కూడా రింగ్స్ అన్నిటికీ కూడా ఇలానే బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకున్నాను. సో చాలా బాగుంటుందండి ఫినిషింగ్ అయితే. ఇప్పుడైతే మనం అయితే ఈ రింగ్స్ కుట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మనము శారీ కుచ్చుళ్ళు అయితే వేసేసుకుందాము. శారీకి కుచ్చుళ్ళు వేసుకోవడం కోసం మనకి శారీలో ఏ కలర్ అయితే ఉందో ఆ కలర్ సిల్క్ థ్రెడ్ అయితే తీసుకుంటున్నాను. నాకు ఇక్కడ 2 కలర్స్ అయితే శారీలో ఉంది కదా, 2 కలర్స్ కూడా నేను సిల్క్ థ్రెడ్ అనేది తీసుకొని ఇలాంటి ప్లాంక్ కానీ అట్ట కానీ ఏదైనా మీకు ఏది అవైలబుల్గా ఉంటే వాటిని తీసుకొని 200 స్ట్రాండ్స్ అయితే తీసుకోవాలండి. ఒకవేళ మీకు కుచ్చులు హెవీగా కనిపించాలి, ఎక్కువ పోగుల్లా ఉండాలి, అంటే జూబుగా కనిపించాలి అనుకుంటే మీరు ఇంకా ఎక్కువ స్ట్రాండ్స్ అయితే తీసుకోవచ్చు. అంటే ఒక 300 స్ట్రాండ్స్ వరకు కూడా తీసుకోవచ్చు అండి. సో మీ ఇష్టం. నేనైతే ఇక్కడ 200 స్ట్రాండ్స్ అయితే తీసుకున్నాను. ఇలా 200 స్ట్రాండ్స్ మనము చుట్టేసుకున్నాక కట్ చేసేసుకొని ఈ ఎడ్జెస్ ఉంది కదండి, ఈ ఎడ్జెస్లో మనము గమ్ అయితే అప్లై చేసుకోవాలి. గమ్ అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం కూడా మనము ఇలా చుట్టుకుంటూ అంటించేసుకోవాలండి. మొత్తం కూడా ఇలా అంటించేసుకున్నాక ఇది పూర్తిగా డ్రై అవనివ్వండి. ఇలా డ్రై అయిన తర్వాత మనము మిగతా ప్రాసెస్ అయితే చేద్దాము. ఇక్కడ మీకు 2 చూపిస్తున్నాను. నేను 2 సరిపోతాయి అని అనుకున్నానండి. కాకపోతే ఈ సిల్క్ థ్రెడ్వి మనము 200 స్ట్రాండ్స్ అనేవి ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఇలాంటివి నాకు పింక్ 3 పడ్డాయండి. నెక్స్ట్ అలాగే గ్రీన్వి 3 పడ్డాయి. 3 అయితే సరిపోతుందండి. మీరు ఫస్టే ప్రిపేర్ చేసుకొని ఉంచుకోండి. నేను మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే చేసుకున్నాను. సో 2 సరిపోతాయి అనుకున్నాను కానీ సరిపోలేదండి. సో ఇప్పుడైతే మనము శారీ కుచ్చుళ్ళు అయితే వేసేసుకుందాము. మీరు శారీ కుచ్చుళ్ళు వేసుకునేటప్పుడు పళ్ళు పైన మనము ఏదైనా బరువు అయితే పెట్టాలండి. బరువు పెట్టుకొని మనం ఈ శారీ కుచ్చుళ్ళు అయితే వేసుకోవాలి. లేకపోతే మనకి అటు ఇటు కూడా జరిగిపోతూ ఉంటుందండి. పళ్ళు అనేది మనకి ఫినిషింగ్ అంత బాగా రాదు. నెక్స్ట్ అలాగే మనకు కూడా చాలా ఇబ్బంది కూడా అవుతుందండి. చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనేది ఉండదు. సో మీరు పెట్టుకున్నప్పుడు అంటే మీరు శారీ కుచ్చుళ్ళు వేసుకునేటప్పుడు ఆ పళ్ళు పైన బరువు అనేది పెట్టుకోండి. సో ఏదైనా పర్వాలేదు, మీకు అవైలబుల్గా ఏటుంటే వాటిని తీసుకొని బరువు అయితే పెట్టుకోండి. ఇలా రింగ్ లోపల హోల్ చేసుకున్నాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న సిల్క్ థ్రెడ్ స్ట్రాండ్స్ని అయితే తీసుకోవాలి. ఇలా స్ట్రాండ్స్ని తీసుకొని ఈ హోల్లో నుంచి అయితే ఈ థ్రెడ్ని బయటకు లాగాలండి. మీరు చూసుకొని ఈ సిల్క్ థ్రెడ్ అనేది ఆ ముత్యాలకి చిక్కు పడకుండా ఉండే విధంగా చూసుకొని సిల్క్ థ్రెడ్ అనేది తీసుకోవాలండి. థ్రెడ్ అనేది ఆ ముత్యాలకి చిక్కు పడుకోకుండా చూసుకోవాలి. సో అలా చిక్కుకని పడిందంటే మన స్ట్రాండ్స్ అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయండి. సో మీరు చూసుకొని నెమ్మదిగా థ్రెడ్ అనేది ఆ హోల్లోంచి బయటికి తీసుకోవాలి. సో ఇలా తీసుకున్నాక మొత్తం కూడా సెట్ చేసుకొని ఇప్పుడు జరీ థ్రెడ్ సిల్వర్ కలర్లో నేను జరీ థ్రెడ్ అనేది తీసుకున్నాను. థ్రెడ్ అనేది తీసుకొని నేను చూపిస్తున్న విధంగా 3 టైమ్స్ అయితే మనము గట్టిగా లాగి ఈ థ్రెడ్ అనేది చుట్టుకోవాలండి. ఇలా చుట్టుకున్న తర్వాత ఒక నాట్ అయితే వేసేసుకోండి. మీరు ఇలా నాట్ వేసేసుకోవడం వల్ల మనకి ఇది ఊడిపోకుండా ఉంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ నాట్ వేసుకున్నాక మీరు మళ్ళీ నీడిల్ అనేది బ్యాక్ సైడ్కి తీసుకువెళ్ళిపోండి. ఈ జరీ థ్రెడ్ అనేది మీరు నాట్ ఎప్పుడు కూడా ఫ్రంట్ సైడ్ వేసుకోవడానికి చూడకండి. ఎందుకంటే మనం ఫ్రంట్ సైడ్ వేసుకుంటే ఈ జరీ థ్రెడ్ అనేది ఫ్రంట్ సైడ్ మనకు కనిపిస్తుంది. సో లుక్ కూడా చాలా బాగోదండి. సో అందుకని చెప్పేసి మీరు ఈ జరీ థ్రెడ్ నీడిల్ అనేది వెనక్కి తీసుకొని వెనక్కన మీరు నేను వీడియోలో చూపిస్తున్నగా ముడి అనేది వేసేసుకొని మళ్ళీ నీడిల్ అనేది లోపల నుంచి లాగండి. ఆ ముడి లోపల నుంచి లాగితే మనకి ఈ జరీ థ్రెడ్ అనేది ఆ సిల్క్ థ్రెడ్ స్ట్రాండ్స్ ఉన్నాయి కదా, ఆ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. సో మనకి ఆ ముడి అనేది అస్సలు కనిపించదండి. సో చాలా నీట్గా ఫినిషింగ్ అయితే బాగుంటుంది, చూడడానికి కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ఏదైనా చీపురు పుల్ల కానీ ఏదైనా స్టిక్ కానీ తీసుకోండి. టూత్ స్టిక్ కానీ తీసుకొని 2 ఇంచెస్లో కట్ చేసుకోండి. ఇలా 2 ఇంచెస్లో కట్ చేసుకొని మనము స్ట్రాండ్స్ ఉన్నాయి కదా, ఈ స్ట్రాండ్స్ని ఈ 2 ఇంచెస్లో పెట్టుకొని సైజ్ అనేది పెట్టుకొని కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకుంటే మనకి ఏంటి అంటే అన్నీ కూడా మనకి ఈవెన్గా ఉన్నట్టుగా ఉంటాయి. సో అన్నీ కూడా మనకి ఈక్వల్గా ఉంటాయండి. ఒకటి పెద్దది ఒకటి చిన్నది అలా కాకుండా అన్నీ కూడా ఈక్వల్గా ఉంటాయి. లుక్ బాగుంటుందండి చూడడానికి. ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుందండి. నాకైతే చాలా బాగా నచ్చింది. సో చూసారు కదా, మనం 3 వేసుకున్న జరీ థ్రెడ్ కూడా అస్సలు కనిపించలేదు. సో ఇంకొకటి అయితే వేసి చూపిస్తున్నాను.
సో ఇలానే మీరు హోల్ అయితే చేసుకున్నాక మనం ప్రిపేర్ చేసుకున్న స్ట్రాండ్స్ అనేవి ఈ హోల్ లోపల నుంచి తీసుకొని మొత్తం ఈ థ్రెడ్ అనేది సిల్క్ థ్రెడ్ అనేది మొత్తం కూడా ఈక్వల్గా చేసుకొని మీరు జరీ థ్రెడ్తో 3 టైమ్స్ మనం ముడైతే వేసేసుకొని నాట్స్ అనేది వేసుకున్నాక ఫ్రంట్ సైడు నీడిల్ అనేది బ్యాక్ సైడ్ తీసుకువెళ్ళిపోయి ఆ బ్యాక్ సైడు మనమైతే ముడి వేసుకోవాలండి. ముడి వేసుకొని మళ్ళీ నీడిల్ అనేది ఆ ముడి లోపల నుంచి తీసుకొని కట్ చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల మనకి ఆ జరీ థ్రెడ్ అనేది అస్సలు కనిపించదు. సో మీకు సెకండ్ టైం చెప్తున్నానని అనుకోకండి, మీకు అర్థమవుతుందని ఇంకొకసారి అయితే చెప్పాను. సో మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది. సో ఇంట్రెస్ట్గా ఈ డిజైన్ కనుక చేస్తారంటే చాలా బాగుంటుందండి. నీట్గా చాలా ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. సో డిజైన్ ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే మీరు కనుక ట్రై చేస్తే నాకు కింద కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి. సో నేను మీ డౌట్ అయితే క్లారిఫై చేస్తాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ డిజైన్ అనేది. సో మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి. సో నేను మొత్తం కూడా ఇలానే చేశాను. మొత్తం నాకు పళ్ళుకి 22 పడ్డాయండి. మీకు ఎన్ని పడతాయి అనేది చూసుకొని మీరు రింగ్స్ నెక్స్ట్ అలాగే ఈ బీడ్స్ అనేవి స్టిచ్ చేసుకోండి. సో ఇలానే మొత్తం కూడా చేసుకోవాలి శారీ పళ్ళు మొత్తం కూడా. ఇక్కడ మీరు చేయాల్సింది ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఒక స్టిక్ అనేది తీసుకొని, అంటే స్టిక్ కానీ ఏదైనా మీకు అర్జాగా ఏది దొరుకుతుందో చూసుకొని దాన్ని తీసుకొని ఆ సైజు ప్రకారంగానే ఈ కుర్చీలు అనేది కట్ చేసుకోండి. మీకు అన్నీ కూడా ఈక్వల్గా అయితే ఉంటాయి. సో చూడడానికి కూడా నీట్గా ఉంటుందండి. సో మిగతా రింగ్స్ అన్నిటికీ కూడా సేమ్ ఇలానే కుర్చీలు అయితే వేసేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ అలాగే ఈ శారీ డిజైన్ కుర్చీల డిజైన్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు చెప్పడం ద్వారా నాకు కూడా మోటివేషన్గా ఉన్నట్టు ఉంటుంది. సో ఏమైనా తప్పు ఏమైనా ఉంటే నెక్స్ట్ టైం ఆ తప్పులు ఏమీ లేకుండా వీడియో అయితే చేస్తానండి. సో ఎలా ఉంది ఏంటి అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఇలానే మనం మొత్తం కూడా శారీ కుర్చీలు అనేది కట్టేసిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. నేను మొత్తం కూడా శారీకి కుర్చీలు వేసేసుకున్నాక ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగా నచ్చిందండి నాకైతే. మీకు ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ చేయండి. ఈ డిజైన్ నచ్చిందా లేదా అనేది కూడా కింద కామెంట్ చేయండి. ఇది ఫైనల్ లుక్. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మీరు తీసుకునే శారీ కలర్ కాంబినేషన్ బట్టి ఇక్కడ థ్రెడ్స్ అనేవి చేంజ్ చేసుకొని మీ పళ్ళుకి అయితే డిజైన్ చేసుకొని మీరు ఎలా డిజైన్ చేసుకున్నారు అనేది నాకు కింద కామెంట్ చేయండి. సో ఫైనల్గా ఈ లుక్ అయితే ఎలా ఉంటుందండి, నిజంగా చాలా చాలా బాగుంది. సో మన దగ్గర ఎలాగో హెవీ పట్టు శారీస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఆ పట్టు శారీస్కి ఒక్కొక్క శారీకి మనకి కుచ్చులు అనేవి వస్తాయండి. ఒక్కొక్క పట్టు శారీస్కి కుచ్చులు అనేవి రావు. సో కుచ్చులు అనేవి చాలామందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. సో ఇష్టం ఉన్న వాళ్ళు ఇలాగ మీకు మీరే చేసుకోవచ్చండి. ఎక్కువ కాస్ట్ కూడా ఏం పట్టదు. సో చాలా తక్కువ కాస్ట్లోనే చేసుకోవచ్చండి. సో ఇది ఫైనల్ లుక్. సో మీరు కూడా ట్రై చేయండి మీ హెవీ పట్టు శారీస్కి ఏమైనా సరే. సో ఇదండి ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియో అనేది షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం ద్వారా నాకు ఈ వీడియో అనేది వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. బెల్ బటన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ గైస్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.